తెలుగు మార్కెట్ అంత పెద్దది కాదు కాబట్టి బడ్జెట్లు తక్కువ ఉండేవి, పరిమితులు ఉండేవి సినిమా తీయడానికి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి ఏ దర్శకుడికి ఏ ఊహ వచ్చినా ఆ ఊహ పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు భయపడకుండా తీయచ్చు. భయపడకుండా తీసినప్పుడు స్థాయి పెద్దదైనప్పుడు బడ్జెట్ పెరుగుతున్నప్పుడు దాంట్లో పనిచేసే వాళ్ళ పారితోషికాలు కూడా పెరుగుతాయి. పారితోషికాలు కూడా అందుకే అందరూ ఆనందించాలి. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు శ్రీరామ్ గారు మీకైతే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఇంకో పెళ్ళి ఎవరిని చూడడం కానీ మనసు పాడేసుకోవడం కానీ, ఎందుకంటే ఈ మధ్య టీవీ షోస్లలో మీ డ్యాన్స్, మీ గ్రూమింగ్, తర్వాత అమ్మాయిల మధ్య గోలలు ఈలలు, వాళ్ళతో మనసు పాడేసుకున్నాను. ఏమన్నా మనసు జారారా శ్రీరామ్ గారు? మనసు కాళ్ళు అక్కడక్కడ జారుతున్నాయండి ఫ్లోర్ల మీద, మనసు ఇంకేం జారలేదు. అయ్యంతా గోల ఏదంటే దానికి కూడా ఒక కారణం ఉందండి. ఈ మధ్య నేను కొంతమంది యూత్ అలాగా వాళ్ళ ఫోన్లో నా పాటలు పెట్టుకోవడం అది విన్నాను. కానీ వాళ్ళు ఈ పాట రాసింది ఎవరు అన్న విషయం వాళ్ళకి తెలియట్లే. అంటే మనం రాసిన పాటలు జనానికి నచ్చుతున్నా కూడా ఎక్కడో పాపులర్ అవ్వలేదేమో అని అనిపించి ఏంటి ఇప్పుడు ఎవరిని ఎక్కువ గుర్తుపట్టుకుంటున్నారా అని చూస్తే ఎవరైతే యాక్టివ్గా కనపడుతున్నారో బుల్లితెర మీద కరెక్ట్ వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇప్పుడు తర్వాత తరానికి మంచి సాహిత్యం అందాలంటే ఆడు ముందు తెలియాలి. తెలిస్తే తప్పితే మనని రిసీవ్ చేసుకోరు అని అనిపించి ఈ తరానికి ఎలా కావాలో అలాగే నేను తెర మీద ఉంటున్నాను. సూపర్ ప్లాన్ వేసారండి యాక్చువల్లీ. తెర వెనక ఎవరితో ట్రూ. ఈవెన్ నేను ఇందాక కూర్చున్నప్పుడు కూడా శ్రీరామ్ గారు అంటే పాపం చీకట్లో ఒక కలంకి చాలా పదునైన మాటలు కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, ఏడుపు వచ్చే పాటలు కావచ్చు, ఇలా మీ బ్రెయిన్కి ఎన్నోసార్లు పదును పెట్టి బాధపడి మదనపడి ఒక పాటను అనేది చేస్తూ ఉంటారు. అలాంటిది కొన్నిసార్లు గుర్తింపు కరువు అవుతూ ఉంటుంది. ఎలా అనిపిస్తూ ఉంటుంది? లిరిక్స్ రాసిన వాళ్ళకంటే కూడా సింగర్కి ఎక్కువ పాపులారిటీ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడో మీరు వెనకే ఉంటారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ముందు కళ్ళు వెళ్తాయి కదండి, కళ్ళు వెళ్ళిన తర్వాతే మనసు వెళ్తుంది కదా ఎవరి దగ్గర. ఎలా అయినా డైరెక్టర్ కంటే హీరోకి గుర్తింపు ఎలాగ ఎక్కువ ఉంటుందో, సినిమా తాలూకు కర్త కర్మ క్రియ అంతా డైరెక్టర్ అయినా ఆ సినిమాని అతని ఆలోచన ఎవరి ముఖం ద్వారా అయితే బయటకు వస్తుందో ఆ ముఖం ఎక్కువ పాపులర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులైనా చాలా గొప్ప విధానాలు ఉంటాయి, ఆ పథకం ఈ పథకం అని చాలా పాపులర్ పథకాలు ఉంటాయి. అవి ఎవరో వెనకాలన్న ఐఏఎస్లే ఇచ్చుంటారు ఐడియా. అన్ని నాయకుల మస్తిష్కాల్లో పుట్టిన ఆలోచనలు అయ్యి ఉండవు. కానీ ఆ పథకాల వల్ల వాళ్ళు మళ్ళీ గెలవచ్చు, లేకపోతే ఆ పథకం తెచ్చి ఒక చరిత్రలో నిలిచిపోవచ్చు. కానీ ఆ ఐఏఎస్కి ఆ పేరు రాదు కదా. అలాగే ఇది కూడా తెర వెనకుండి నడిపించే వాళ్ళకి రాదు. కానీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా తగ్గిపోయిందన్నమాట. ఒక పాట నాకు నచ్చినప్పుడు ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక జాడ్యం ఏంటంటే అది ఎంత గొప్ప పాట అయినా అది తన అభిమాన హీరో పాట అయితేనే మంచి పాట ప్లే చేస్తాడు, లేకపోతే ప్లే చేయడు. అతనికంటూ ప్రత్యేకమైన అభిరుచి లేకుండా తన అభిమాన హీరోదైతేనే పాట, లేకపోతే పాట కాదు అన్నట్టు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఇంజనీరింగ్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉండేవారు, కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉండేవారు, కొంతమంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అలా ఉండేవారు కదా. వాళ్ళ అభిమాన హీరోకి పాట రాసినంత వరకు నేను సక్సెస్ అయినట్టు వాళ్ళు ఒప్పుకునేవారు కదా. నేను 600 పాటలు రాసాక ఫస్ట్ టైం గోపాలకి పవన్ కళ్యాణ్ గారికి పాట రాశాను. అప్పుడు దాకా నా ఫ్రెండ్స్ కొంతమంది నేను సక్సెస్ అయినట్టు ఒప్పుకోలే. ఇప్పుడు రా నువ్వు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యావు. ఏ పాట అది? భజే బాజే ఆ డోలు భజే బాజే ఆ డోలు భజే రే, ఆ పాట. అప్పుడు దాకా మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. అంటే సొంతంగా ఆలోచించే శక్తి కూడా కోల్పోతున్నారు. కేవలం నేను ఈ హీరోకి అభిమాని కాబట్టి ఆ హీరో సినిమాలో పాట అది రాసినాడే పాటలు రచి. మరి ఇందాక మీరు అన్నట్టే మీ ఫ్రెండ్సే ఒక్కొక్కరు ఇంజనీరింగ్, డాక్టర్స్, లేకపోతే ఈరోజు ఎవరన్నా ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని అంటే ఏదైనా ఐటీ సైడో ఇంకేదైనా బిజినెస్ ఏదో చూస్ చేసుకుంటున్నారు. ఈ ఆథర్ రచయిత వైపు కానీ రైటర్ వైపు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో
క్యారెక్టర్సే దొరకటం గగనం అనే రోజుల్లో రైటర్గా మారాలి అని అంటే రాను రోజుల్లో ఇది అంతరించిపోతుంది అని కూడా అనిపిస్తుందా? అయ్య బాబు అస్సలు అంతరించిపోదండి, అస్సలు అంతరించిపోదు. అంటే నిజంగా పాట రాయగలిగితే, మరి రాయకుండా వచ్చేసి రైటర్ అయిపోతానంటే కాదు, కానీ నిజంగా జనరంజకంగా పాట రాయగలిగితే ఇక్కడున్నంత వేకెన్సీ ఇంకెక్కడా లేదు. మీరు లెక్కట్టండి, మీరు గుర్తు తెచ్చుకుంటే ఈ కాలంలో బాగా పాటలు రాయగలుగుతున్న వారు ఎవరు అంటే ఒక 6-7 పేరే మీకు గుర్తొస్తుంది. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, స్ట్రైట్ డబ్బింగ్ రీమేక్లు కలిపి 1000 పాటలైనా కావాలి సంవత్సరానికి. ఇక్కడ ఉన్నంత వేకెన్సీ ఎక్కడా లేదు. కాకపోతే పాట రాయడం రావాలి, రాయడం రాకుండా రచయిత అవుతానంటే కష్టం కదా. సో డైరెక్టర్స్తో కలిసి పనిచేశారు కదా శ్రీరామ్ గారు, మళ్ళీ ఈ డైరెక్టర్తో పని చేయకూడదు అని అనిపించిన డైరెక్టర్ కానీ, లేకపోతే మళ్ళీ ఈ డైరెక్టర్తోనే పని చేయాలి అని అనిపించిన డైరెక్టర్ కానీ ఎవరు అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ ఎవరు లేరు, కానీ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళ పేరు చెప్పడం వల్ల ఇంకా నేను కూడా పాటలు రాస్తున్నాను కాబట్టి నా మాటకి ఏమో ఏదైనా శక్తి ఉంటే వాళ్ళ మార్కెట్ తగ్గచ్చు కదా. ఇప్పుడు నాకు నచ్చినంత మాత్రం వాళ్ళ మార్కెట్ని దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు. ఒక 2 మ్యూజిక్ డైరెక్టర్స్కి మాత్రం నేను ఖచ్చితంగా రాయను అనుకున్నాను, రాయట్లేదు కూడా. ఎవరు వాళ్ళు? అదే చెప్తున్నాగా, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ మార్కెట్ దెబ్బ.